Hello everyone, welcome to Telugu One Academy and to our mains answer writing program map for DGPSC and APPSC. ఇప్పటి వరకు చాప్టర్ 1, చాప్టర్ 2 చూడడం జరిగింది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో టాపిక్స్లో. చాప్టర్ 3 కూడా మెజారిటీ పోర్షన్ కవర్ చేశాము. ఇంకో లెజిస్లేచర్ అండ్ లెజిస్లేటివ్ ప్రివిలేజెస్ మీద కొన్ని క్వశ్చన్స్ని చూద్దాం ఈ సెషన్లో. లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్. What are the various instruments available to the legislature to uphold the accountability of the executive in India? క్వశ్చన్లో ఏమడుతున్నారు, లెజిస్లేచర్ దగ్గర ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి? వాట్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ అవైలబుల్ టు ద లెజిస్లేచర్ టు అప్హోల్డ్ ద అకౌంటబిలిటీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్? ఎగ్జిక్యూటివ్ని ఎగ్జిక్యూటివ్ యొక్క అకౌంటబిలిటీని ఎన్ష్యూర్ చేయడానికి లెజిస్లేచర్ దగ్గర ఉన్న మెకానిజమ్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అని అడగడం జరుగుతూ ఉంది. రైట్. సో ఈ క్వశ్చన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? అకౌంటబిలిటీ డెఫినేషన్ రాసి దాని ద్వారా ఎలా లెజిస్లేచర్ అనేది అకౌంటబిలిటీ చేస్తుంది అనేది రాయవచ్చును. ఆర్ బై ఎస్టాబ్లిషింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ ద లెజిస్లేచర్ ఆల్సో యూ కెన్ స్టార్ట్ దిస్ క్వశ్చన్. ఐఎమ్ టేకింగ్ దిస్ అప్రోచ్. ఇన్ అ పార్లమెంటరీ డెమోక్రసీ ఎగ్జిక్యూటివ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ద మెజారిటీ పార్టీ ఆర్ కోalition ఇన్ ద లోక్సభ. లోక్సభ నుండి ఎగ్జిక్యూటివ్ అనేది తీసుకోబడుతుంది, లోక్సభ ఆర్ రాజ్యసభ. బట్ ఏదైతే మెజారిటీ లోక్సభలో ఉంటుందో ఆ పార్టీ అనేది ఎగ్జిక్యూటివ్ని ఫామ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో హియర్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్ దెర్ ఈస్ నో స్ట్రిక్ట్ సపరేషన్ ఆఫ్ పవర్స్. స్ట్రిక్ట్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటూ లేదు. సపరేషన్ ఆఫ్ పవర్స్ అని అంటే స్ట్రిక్ట్గా లేదు. ఎగ్జిక్యూటివ్ ఈస్ డాన్ ఫ్రమ్ ద పార్లమెంట్. ఎగ్జిక్యూటివ్ ఈస్ డాన్ ఫ్రమ్ ద పార్లమెంట్. ఎట్ ద సేమ్ టైమ్ పార్లమెంట్ ఆల్సో హోల్డ్స్ ద అకౌంటబిలిటీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ టు ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ వీల్డింగ్ ఆర్బిటరీ ఆర్ అన్లిమిటెడ్ పవర్స్. అన్లిమిటెడ్ పవర్స్ ఎక్సైజ్ చేయకుండా ఇదే లెజిస్లేటివ్ ఏదైతే ఉందో, పార్లమెంట్ ఏదైతే ఉందో అది అకౌంటబిలిటీగా చేస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా ప్రివెంట్ చేయడం అనేది దేని వల్ల అవసరం అనేది? ఎందుకు అని అంటే ఒక క్యాబినెట్ డిక్టేటర్షిప్ని ఫామ్ చేయకుండా ఉండడం. క్యాబినెట్ డిక్టేటర్షిప్ని ఫామ్ అవ్వకుండా ఉండడం. డిక్టేటర్షిప్ అంటే ఏంటి? ఎటువంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకుండా వర్క్ చేయడం అనేది డిక్టేటర్షిప్. ప్రెసిడెన్షియల్ ఫామ్కి నార్మల్గా పార్లమెంటరీ ఫామ్కి డిఫినేషన్ వచ్చేసి డిఫరెన్స్ ఇచ్చేది మెయిన్గా ఎక్కడైతే ఎగ్జిక్యూటివ్ అనేది ఉంటుందో అది లెజిస్లేచర్ నుండి తీసుకోబడుతుంది. అట్ సేమ్ టైమ్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ అకౌంటబుల్ టు ద లెజిస్లేచర్. దీని ద్వారా ఏం జరుగుతుంది? ఒక క్యాబినెట్ డిక్టేటర్షిప్ని ప్రివెంట్ చేయగలుగుతాము బై హోల్డింగ్ ఎగ్జిక్యూటివ్ అకౌంటబుల్ ఫర్ ఇట్స్ పాలసీస్, యాక్షన్స్, డిసిషన్స్. రైట్. ఏవైతే ఎగ్జిక్యూటివ్ యొక్క పాలసీస్ ఉన్నాయో, యాక్షన్స్ ఉన్నాయో, డిసిషన్స్ ఉన్నాయో వాటి యొక్క జవాబుదారీతనాన్ని పార్లమెంట్లో ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ఎగ్జిక్యూటివ్ని లిమిటెడ్గా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఎగ్జిక్యూటివ్ అనేది ఒక ఆర్బిటరీ పవర్స్ ఎక్సైజ్ చేయకుండా ఒక లిమిటెడ్ పవర్స్ని, ఒక బ్యాలెన్స్ ఆఫ్ పవర్ని ఎన్ష్యూర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఇంట్రడక్షన్ అనేది పార్లమెంట్కి ఎగ్జిక్యూటివ్కి ఏదైతే గల రిలేషన్షిప్ ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా చేయవచ్చును. రైట్. సో ఆఫ్టర్ దట్ ద ఇన్స్ట్రుమెంట్స్ అవైలబుల్, ఏవైతే వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ అవైలబుల్ ఉన్నాయో వాటిని గురించి మెన్షన్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటి? డెలిబరేషన్స్ అండ్ డిస్కషన్స్. ఏవైతే డెలిబరేషన్స్ అండ్ డిస్కషన్స్ ఉన్నాయో ఇవి డే టు డే జరుగుతూ ఉంటాయి. డే టు డే పార్లమెంట్లో జరుగుతూ ఉంటాయి. ఇవి ఏంటి? పార్లమెంట్ యొక్క పవర్స్ టు హోల్డ్ ద ఎగ్జిక్యూటివ్ అకౌంటబుల్, ఎవ్రీడే. తద్వారా ఏం చేస్తారు? వాళ్ళు ట్రాన్స్పరెన్సీని ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంటుంది, అకౌంటబిలిటీని ప్రమోట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. ఫస్ట్ థింగ్ ఏంటి? క్వశ్చన్ అవర్ అనేది పార్లమెంట్ సెషన్ ఎప్పుడైతే జరుగుతుందో దాంట్లో ఖచ్చితంగా ఉంటుంది. ఇట్ ఈస్ హెల్డ్ ఎవ్రీ డే ఆఫ్ ద పార్లమెంటరీ సెషన్స్. సో క్వశ్చన్ అవర్లో ఏం చేస్తారు? ఎవరైతే మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్స్ ఉంటారో వాళ్ళు మినిస్టర్స్ని వాళ్ళ యొక్క పాలసీస్ మీద, యాక్షన్స్ మీద, డిసిషన్స్ మీద క్వశ్చన్స్ వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ క్వశ్చన్స్ అనేవి ఓరల్గా అడగవచ్చు ఆ రిటర్న్ ఫామ్లో అడుగుతారు. రైట్. సో ఏ మినిస్టర్ హ్యాస్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. మినిస్టర్ ఖచ్చితంగా తప్పకుండా ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. దాని ద్వారా ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేది ఉంటుంది. రైట్. క్వశ్చన్ అవర్ అనేది ఎవ్రీ డే పార్లమెంట్ సెషన్లో ఉన్న ప్రతిరోజు క్వశ్చన్ అవర్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎంపీస్ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ ఆన్ ద పాలసీ మ్యాటర్స్ ఆర్ ద డిసిషన్ దట్ ఆర్ టేకెన్ బై ద గవర్నమెంట్. వెరాస్ క్వశ్చన్ అవర్ అనేది ఒక ఇన్ఫార్మల్ అనమాట. ఇట్స్ అన్ ఇండియన్ ఇన్నోవేషన్ యాజ్ వెల్. రైట్. సో దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు? టు రైజ్ ద ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్. ఏదైతే
అర్జెంట్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉంటాయో వాటిని రేజ్ చేయడానికి దీనికి ఇస్తారు. ఎప్పుడైతే గవర్నమెంట్ దృష్టికి కొన్ని ఇంపార్టెంట్ మ్యాటర్స్ని తీసుకెళ్లాలనుకున్నారనుకోండి, అపోజిషన్ పార్టీస్ దీన్ని రైజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది 0 అవర్లో. అర్థమవుతుంది కదా. క్వశ్చన్ అవర్ అనేది ఏంటంటే మెయిన్లీ పాలసీ రిలేటెడ్ క్వశ్చన్స్ని ఎక్కువగా అడుగుతారు. 0 అవర్లో వచ్చేసి మెయిన్గా ఏవైతే బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయో, పాలసీ మ్యాటర్స్ కాకుండా అర్జెంట్ ఏదైతే ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్లో జరుగుతున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్గా 0 అవర్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దే బ్రింగ్ ద మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ టు ద గవర్నమెంట్ అటెన్షన్ అండ్ దేర్ బై సీక్ ద గవర్నమెంట్స్ యాక్షన్ ఆన్ దిస్ మ్యాటర్. ఎట్ ద సేమ్ టైమ్ హాఫ్ అన్ అవర్ డిస్కషన్స్. ఇట్ ఆల్సో ఫోకసెస్ ఆన్ ద మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్. బట్ ఏంటి అని అంటే హాఫ్ అన్ అవర్లో డీటెయిల్ డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటుంది. కంప్లీట్ ఈ హాఫ్ అన్ అవర్ అనేది కంప్లీట్ డిస్కషన్ అనేది ఒక టాపిక్ మీదనే ఉంటుంది. దెర్ విల్ బి మెనీ క్వశ్చన్స్ అండ్ సబ్సిక్వెంట్ ఆన్సర్స్. పాయింటెడ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, సబ్సిక్వెంట్ ఆన్సర్స్ అనేవి ఉంటుంది. ఒక ఇష్యూని డీటెయిల్గా డిస్కస్ చేయడానికి హాఫ్ అన్ అవర్ డిస్కషన్ని యూజ్ చేస్తూ ఉంటారు. అడ్జెంట్మెంట్ మోషన్స్. ఏవైతే అడ్జెంట్మెంట్ మోషన్స్ అన్నప్పుడు వేటి కోసం యూజ్ చేస్తారంటే ఏవైతే పబ్లిక్ మ్యాటర్స్ ఉంటాయో, వెదర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు పాలసీస్ ఆర్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ఆర్ ఎనీ అదర్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్. సో దానిని గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడానికి, డీటెయిల్ డిస్కషన్ చేయడానికి అడ్జెంట్మెంట్ మోషన్స్ని పాస్ చేస్తూ ఉంటారు. రైట్. సో ఏవైతే గవర్నమెంట్ యొక్క ఇమ్మీడియట్ స్క్రూటినీ అవసరం అవుతాయో వాటిని తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఇట్ ఈస్ స్పెసిఫిక్ టు లోక్సభ ఓన్లీ. అడ్జెంట్మెంట్ మోషన్స్ ఆర్ స్పెసిఫిక్ టు లోక్సభ ఓన్లీ. ఎప్పుడైతే అర్జెంట్ ఇంపార్టెన్స్ ఉన్నాయో వాటికి తీసుకురావడం జరుగుతుంది. క్వశ్చన్ అవర్లో పాలసీ రిలేటెడ్ మ్యాటర్స్, 0 అవర్లో కూడా పాలసీ రిలేటెడ్ మ్యాటర్స్, ప్లస్ ఏవైతే ఇంపార్టెన్స్, పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉన్నాయో వాటి గురించి హాఫ్ అన్ అవర్లో డీటెయిల్ డిస్కషన్ అనేది దాని మీద జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ యొక్క స్క్రూటినీ అవసరం అవుతుందో, గవర్నమెంట్ ఒక ఇమ్మీడియట్ అర్జెంట్ అవసరం అవుతుందో దాన్ని కూడా అడ్జెంట్మెంట్ మోషన్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దెర్ ఈస్ అనదర్ మెకానిజం ఇన్ విచ్ ద లెజిస్లేటివ్ హోల్డ్స్ ఎగ్జిక్యూటివ్ అకౌంటబుల్. దట్ ఈస్ త్రూ రాటిఫికేషన్ ఆఫ్ లాస్, అప్రూవల్ అండ్ రాటిఫికేషన్ ఆఫ్ లా. నార్మల్గా పార్లమెంట్లో ఎలా జరుగుతూ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ కమ్స్ అప్ విత్ ద ప్రపోజల్స్. సో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్స్ అందరూ ఈ ప్రపోజల్స్ ద్వారా వెళ్ళి డిబేట్స్ అండ్ డిస్కషన్ జరిగిన తర్వాత అమెండ్మెంట్స్ ఏమైనా ఉంటే చేసి తద్వారా లాని ఎనాక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. ఇన్ దిస్ ప్రాసెస్ పార్లమెంట్ కెన్ ఎన్ష్యూర్ దట్ లాస్ ఆర్ నాట్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్. అట్ ది సేమ్ టైమ్ దీస్ లాస్ ప్రమోట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఇన్ లార్జ్. రైట్. సో at the same time these do not cause any harm to any sections of the society, no harm principle. రైట్. సో ఏదైతే ఇలాంటివి ఉన్నాయో డీటెయిల్ స్క్రూటినీ చేయడం ద్వారా బోత్ లోక్సభ యాజ్ వెల్ యాజ్ రాజ్యసభ విల్ హోల్డ్ ఎగ్జిక్యూటివ్ అకౌంటబుల్. ఎప్పుడైతే ఎగ్జిక్యూటివే బిల్స్ యొక్క ప్రపోజల్స్ని తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మెంబర్స్, లోక్సభ రాజ్యసభలో ఉన్న మెంబర్స్ డీటెయిల్ డిస్కషన్ చేస్తున్నారో దే ఆర్ ఇండైరెక్ట్లీ holding the executive accountable. See, this dual approval ensures the detailed scrutiny, especially when the executive has an overwhelming majority in the Lok Sabha. At the same time, there are parliamentary committees as well. See, ఎప్పుడైనా బిల్స్ వచ్చినప్పుడు బిల్స్ని రెగ్యులర్గా కమిటీస్కి రెఫర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కమిటీస్ ఇన్ డీటెయిల్ డిస్కషన్ అనేవి చేస్తారు. బ్యాలెన్స్డ్ డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇన్ డీటెయిల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్. ఎందుకు కమిటీ మెకానిజమ్స్ ఎలా వర్క్ చేస్తాను, ఓపెన్ డోర్లో జరగవు, క్లోజ్ డోర్లో జరుగుతాయి. రైట్. సో పార్టీ లైన్స్ కాకుండా ఏవైతే లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ని పొలిటికల్ పార్టీస్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. పార్టీ డిఫరెన్సెస్ అనేవి ఎక్కువగా ఎఫెక్టివ్గా ఉండవు కమిటీస్లో. సో కమిటీస్ కూడా డీటెయిల్ స్క్రూటినీ ద్వారా ఎగ్జిక్యూటివ్ని అకౌంటబుల్గా చేస్తాయి. ఎట్ ది సేమ్ టైం ఫైనాన్షియల్ కంట్రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా క్రూషియల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద లెజిస్లేచర్. సి బడ్జెట్ అప్రూవల్స్. ఎవ్రీ టైమ్ టు డ్రా ద మనీ ద ఎగ్జిక్యూటివ్ హ్యాస్ టు టేక్ ద పర్మిషన్ ఆఫ్ ద లెజిస్లేచర్. రైట్. సో ఎప్పుడైతే మనీ డ్రా చేయాలన్నా, వీటికన్నా అలొకేట్ చేయాలన్నా, రిసోర్స్ అలొకేట్ చేయాలన్నా కూడా, ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి స్పెండ్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా లెజిస్లేచర్ నుండి పర్మిషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఈ ప్రాసెస్లో లెజిస్లేచర్లో ఏదైతే డీటెయిల్ డిస్కస్ జరగడం ద్వారా వారు అకౌంటబిలిటీని ఎన్షూర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. లోక్సభ డిస్కసెస్ అండ్ స్క్రూటనైజెస్ ద బడ్జెట్, క్వశ్చనింగ్ ద నెసెసిటీ అండ్ ద అలొకేషన్ ఆఫ్ ద ఫండ్స్.
ఎట్ ద సేమ్ టైం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, దెర్ ఇస్ ఏ కమిటీ కాల్డ్ పబ్లిక్ అకౌంట్ కమిటీ. ఏం చేస్తుంది, ఇది కాగ్ ఏదైతే రిపోర్ట్స్ ఇచ్చిందో ఆ రిపోర్ట్స్ బేస్ మీద గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉన్నాయో, పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, నార్మల్గా రెవెన్యూ ఎక్స్పెండిచర్ వేటి మీద స్పెండ్ చేస్తున్నారు అన్న వాటి మీద డీటెయిల్గా డిస్కస్ చేసేసి ఏవైతే ఏమైనా మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ జరుగుతాయో వాటిని హైలైట్ చేయడం అంటూ జరుగుతూ ఉంటుంది. దానికి గవర్నమెంట్ నుండి క్వశ్చన్స్ కూడా వేసి ఆన్సర్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్, ఇన్వెస్టిగేటింగ్ ద మిస్యూజ్ ఆఫ్ ద ఫండ్స్, ఎన్ష్యూరింగ్ దట్ ద ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ ఈజ్ ప్లేస్డ్. అనదర్ థింగ్ ఈజ్ నో కాన్ఫిడెన్స్ మోషన్స్. ఎప్పుడైనా మెజారిటీ పార్టీకి లోక్సభలో ఎవరైతే మెజారిటీ నుంచి వస్తున్నారో లోక్సభలో వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ అనేది చాలా అవసరం. మెజారిటీ కాన్ఫిడెన్స్ అనేది చాలా అవసరం. ఒకవేళ లోక్సభ యొక్క కాన్ఫిడెన్స్ని కోల్పోయినట్లయితే గవర్నమెంట్ హ్యాస్ టు రిజైన్. రైట్, సో ఖచ్చితంగా లోక్సభలో మెజారిటీ అనేది ఉండాల్సిందే. ఆ మెజారిటీ అనేది ప్రూవ్ చేసుకోవడానికి 2 ways ఉంటాయి. ఒకటి కాన్ఫిడెన్స్ మోషన్. ఈ కాన్ఫిడెన్స్ మోషన్ని గవర్నమెంటే తన మీద తానే ప్రవేశపెట్టుకోవడం జరుగుతుంది. అనదర్ థింగ్ ఈస్ నో కాన్ఫిడెన్స్ మోషన్. నో కాన్ఫిడెన్స్ మోషన్ని వేరే ఆపోజిషన్ పార్టీస్ ఎప్పుడైతే గవర్నమెంట్ మీద మాకు కాన్ఫిడెన్స్ పోయింది, గవర్నమెంట్ యొక్క యాక్షన్స్ పట్ల డిసాటిస్ఫైగా ఉన్నాము, గవర్నమెంట్ పట్ల మాకు సాటిస్ఫాక్షన్ అనేది లేదు అన్నప్పుడు ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ని అపోజిషన్ పార్టీస్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఇఫ్ ఇట్ లూజెస్ దీస్ మోషన్స్ ఇట్ హ్యాస్ టు రిజైన్. గవర్నమెంట్ ఒకవేళ వీటిని లూజ్ అయింది అనుకోండి, గవర్నమెంట్ హ్యాస్ టు రిజైన్. సో దిస్ ఎన్ష్యూర్ దట్ గవర్నమెంట్ ఆల్వేస్ హ్యాస్ ద కాన్ఫిడెన్స్ అండ్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద లెజిస్లేచర్. కాన్ఫిడెన్స్ అనేది సాటిస్ఫాక్షన్ అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. అనదర్ థింగ్ ఈస్ మోషన్ ఆఫ్ థ్యాంక్స్. ఎవ్రీ ఇయర్ at the beginning of the parliamentary session, president delivers an address outlining the government policies. Every year పార్లమెంట్ అనేది సెషన్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ సెషన్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ సెషన్ని ప్రెసిడెంట్ అడ్రస్తో బిగిన్ చేస్తారు. ప్రెసిడెంట్ అనేవారు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రైట్, సో దీనిని ప్రెసిడెంట్స్ అడ్రస్ అని అంటాము, ప్రెసిడెన్షియల్ అడ్రస్ అని అంటాము. ఈ ప్రెసిడెన్షియల్ అడ్రస్ ద్వారా తర్వాత ఏముంటుంది, ఒక డిబేట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఈ ప్రెసిడెన్షియల్ అడ్రస్లో గవర్నమెంట్ యొక్క పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో, వాళ్ళు చేసిన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం దేర్ ఫ్యూచర్ ఎజెండా, వాళ్ళ యొక్క కమింగ్ ఇయర్కి వాళ్ళ ఎజెండా ఏది ఉండబోతుందో దాన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది. పాస్ట్ ఇయర్స్ పర్ఫార్మెన్స్ చెప్తారు, అట్ ద సేమ్ టైం కమింగ్ ఇయర్స్ అజెండా అనేది చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ అజెండా మీద డిబేట్ అనేది జరుగుతూ ఉంటుంది, ఆర్ పర్ఫార్మెన్స్ మీద డిబేట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్ ప్రొవైడ్స్ అన్ అవెన్యూ ఫర్ ఎంపీస్ టు ఎక్స్ప్రెస్ దేర్ డిస్ప్లేజర్ ఆర్ ప్లెజర్ టువర్డ్స్ ద గవర్నమెంట్ యాక్టివిటీస్. రైట్, సో ఇండైరెక్ట్లీ ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ ఎ మెకానిజం ఫర్ హోల్డింగ్ ద ఎగ్జిక్యూటివ్ అకౌంటబుల్ని ఎగ్జిక్యూటివ్ని అకౌంటబుల్ చేయడానికి ఒక మెకానిజంని ఏర్పాటు చేస్తుంది. ఎందుకు, ఈ డిబేట్ తర్వాత దెర్ విల్ బి ఏ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ యాజ్ వెల్. సో ఒక ఓట్ ఆన్ మోషన్ థ్యాంక్స్ అనేది ఉంటుంది, ఓటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఈ ఓటింగ్లో కూడా గవర్నమెంట్ అనేది ఓడిపోయినట్లయితే గవర్నమెంట్ హ్యాస్ టు రిజైన్ ఫ్రమ్ ద పొజిషన్స్. రైట్, సో ఈ విధంగా కూడా లెజిస్లేచర్ అనేది ఎగ్జిక్యూటివ్ని అకౌంటబుల్ చేస్తూ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం డిబేట్స్ ఆన్ ద రిపోర్ట్స్. దేర్ ఆర్ వేరియస్ కమిటీస్ like parliamentary public accounts committee, estimates committee. There are various other committees, standing committees and ad hoc committees. These committees submit the reports to the parliament. So there will be a detailed discussion on these reports. ఎప్పుడైతే ఈ డీటెయిల్ రిపోర్ట్స్ అనే వాటి మీద డిస్కషన్ జరుగుతున్నప్పుడు అది కూడా it gives an opportunity for opposition parties to hold the executive accountable, not just the opposition party, even from the ruling party also, who are the members, who are not participants of the government. That means who are not part of the executive council. They too raise the questions related to the public expenditure and the government's policies. Right, in this way they hold the government accountable for their actions, policies and డిసిషన్స్. రైట్, సో డిబేట్స్ కూడా రిపోర్ట్స్ మీద కూడా డిబేట్స్ అనేవి జరుగుతూ ఉంటుంది. సో కంక్లూజన్ ఏం రాయాలి,
కంక్లూజన్లో ఏదైతే ఇంపార్టెన్స్ ఉందో ఆ ఇంపార్టెన్స్ రాసేసిన తర్వాత ఎందుకు స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది, వే ఫార్వర్డ్ అనేది ఏంటంటే ఈ మెకానిజమ్స్ని స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది అని రాయడం ద్వారా ఒక మంచి కంక్లూజన్ని రాయొచ్చు. ద ఇన్స్ట్రుమెంట్స్ అవైలబుల్ టు ద లెజిస్లేచర్ సచ్ యాజ్ deliberations, financial controls, motion of thanks, and committee scrutinies ensure that executive remains accountable, transparent, and responsive to the legislature, in a way to the public as well. Hence, strengthening these mechanisms and ensuring their effective implementation or effective use is important for maintaining a balanced and accountable parliamentary democracy in India. Balanced and accountable parliamentary democracy in India. At the same time, to ensure a responsive and responsible government. Responsive అంటే ప్రజల యొక్క అవసరాల పట్ల గవర్నమెంట్ అనేది వెంటనే పాజిటివ్గా రియాక్ట్ అవ్వడంని రెస్పాన్సివ్ అని అంటాము. రెస్పాన్సిబుల్ అంటే ఏవైతే వాళ్ళకి డ్యూటీస్ టు డెలివర్ ఏదైతే ఉన్నాయో వాటిని రెస్పాన్సిబుల్ అని అనడం జరుగుతూ ఉంటుంది. సో ఈ మెకానిజమ్స్ అనేది ఉండడం ద్వారా ఒక గవర్నమెంట్ అనేది ఒక రెస్పాన్సివ్ అండ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అని చెప్తున్నాము. రైట్, లెట్ us look into another question. It is often argued that the state legislative council is an ornamental and superfluous body. Do you agree? See, question is related to the state legislative council. ఏవైతే అసెంబ్లీ ఉంటుంది కదా, అది సిమిలర్ టు లోక్సభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సేమ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనేవి కూడా ఉంటాయి. దీస్ ఆర్ similar to Rajya Sabha, like they are the upper house in the state legislature. They are partly elected and partly nominated. Second chamber in the state legislature, right? So the legislative council acts as an upper house in the state legislature. అందులో కొంతమంది పార్ట్లీ ఎలక్టెడ్గా ఉంటారు, కొంతమంది పార్ట్లీ నామినేటెడ్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. See, what is the article number that is related to this one? Article 169 of the Indian Constitution mentions about the state legislative councils. It states that the parliament may create or abolish the legislative council if the legislative assembly of that state passes a resolution to that effect by a special majority. Special majority తో legislative assembly ఒకవేళ కౌన్సిల్ని క్రియేట్ చేయండి అని అన్నప్పుడు పార్లమెంట్ కెన్ క్రియేట్, ఆర్ కౌన్సిల్ని అబాలిష్ చేయమన్నప్పుడు కౌన్సిల్ని అబాలిష్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఎవరి చేతిలో ఉంటుంది? పార్లమెంట్ చేతుల్లో ఉంటుంది. ఆర్టికల్ 169. ఇక్కడ రెజల్యూషన్ అనేది స్పెషల్ మెజారిటీతో పాస్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ స్పెషల్ మెజారిటీతో పాస్ చేస్తాయో ఒక రెజల్యూషన్ని, అప్పుడు పార్లమెంట్ ఇదా creates or abolish according to the resolution passed by the legislative assembly. Article 169, remember this one. So కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుంది, చాలా రోజులుగా ఒక డిబేట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒక అవసరమా లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది, అవసరమా అనేది డిబేట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు? ఎఫికసీ తక్కువగా ఉంది, రిలవెన్స్ అనేది తక్కువగానే ఉంది, సబ్స్టాన్షియల్ పవర్స్ అనేవి కూడా లేవు. అందువల్లనే దీన్ని ఆర్నమెంటల్ అండ్ superfluous బాడీగా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్నమెంటల్? ఓన్లీ డెకరేటివ్ పర్పస్, దట్ ఈస్ టు యాడ్ ద aesthetics to the substance, but there is no real substance to it, right? So only an ornamental body, only beauty oriented, right? So only it's a ceremonial. At the same time, superfluous body. Superfluous అంటే ఏంటిది? ఎక్స్ట్రా ఆర్ రిడెండెంట్, అన్నెసెసరీ. సో ఈ విధంగా స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఒక ఆర్నమెంటల్ బాడీ, ఆ ఒక సూపర్ఫ్లూయస్ బాడీగా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. యాక్చువల్లీ వాట్ ఈస్ ద రేషనలే బిహైండ్ దిస్ వన్? ఎందుకు ఇట్లాంటి ఒక బాడీని క్రియేట్ చేయాలనుకున్నారు? కాన్స్టిట్యూషన్లో ఎందుకు ఒక 169 ఆర్టికల్ తీసుకురావడం ద్వారా ఇలాంటి ఒక ప్రొవిజన్స్ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది? ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, టు చెక్ ద హేస్టీ యాక్షన్స్ ఆఫ్ ద state legislative assembly. See, its primary role, state legislative council's primary role is to act as a revising house by effectively providing the feedback through the detailed scrutiny of the
గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాక్షన్స్. ఏదైతే గవర్నమెంట్ పాలసీస్ యాక్షన్స్ ఉన్నాయో వాటిని ఒక డీటెయిల్గా స్క్రూటినైజ్ చేయడం ద్వారా ఒక సెకండరీ ఛాంబర్గా ఉండడం కోసం దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం కోసం దీన్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడైతే హేస్టీ డిసిషన్స్ ఉన్నాయో ఆర్ ఇల్ కన్సిడర్డ్ డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అపోజ్ చేయడానికి, వాటి మీద ఒక చెక్ ఉండడానికి స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఎట్ ద సేమ్ టైం inclusion of eminent individuals, right? So many individuals who are experts in law, literature, arts, science and social services, they have been nominated to the state legislative council. నార్మల్గా అయితే వీళ్ళకి ఎలక్టోరల్ పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ అనేది ఉండకపోవచ్చు, కానీ వారి యొక్క ఎక్స్పర్టీస్ అనేది లా మేకింగ్లో చాలా యూజ్ అవుతుంది. సో వీళ్ళకి ఒక ఎంట్రీ ఆప్షన్ క్రియేట్ చేయడం కోసం కూడా ఇది యూజ్ అవుతూ ఉంటుంది. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అనేవి యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇట్ ప్రొవైడ్స్ మెకానిజం ఫర్ ఇంక్లూజన్ ఆఫ్ ఇండివిజువల్స్ హూ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్. ఎవరైతే చాలా చాలా డైవర్సిఫైడ్ ఫీల్డ్స్ ఉన్నాయో వాటిలో ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళకి ఇంక్లూడ్ చేయడానికి అనేది యూజ్ అవుతూ ఉంటుంది. సో తద్వారా ఏం జరుగుతుంది, వీళ్ళ యొక్క ఎక్స్పర్టీస్ ఏదైతే ఉందో, ఒక డైవర్స్ ఎక్స్పర్టీస్ ఏదైతే ఉందో దాన్ని లెజిస్లేటివ్ ప్రాసెస్కి తీసుకురావడానికి కూడా యూజ్ అవుతూ ఉంటుంది. ఏ డైవర్స్ రేంజ్ ఆఫ్ ఎక్స్పర్టీస్ ఇన్ టు ద లెజిస్లేటివ్ ప్రాసెస్. అనదర్ థింగ్ ఈస్ డెలిబరేటివ్ ఫంక్షన్. డెలిబరేటివ్ ఫంక్షన్ అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో అసెంబ్లీ ఈజ్ బర్డెన్ విత్ హెవీ వర్క్. చాలా డ్యూటీస్, వర్క్స్ ఉన్నాయి, చాలా పొలిటికల్ డిబేట్స్ అనేవి ఉంటాయి. సో ఇట్ మోస్ట్లీ ఫంక్షన్స్ రన్స్ అకార్డింగ్ టు ద పొలిటికల్ డిబేట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో డీటెయిల్ స్క్రూటినీ అనేది, డీటెయిల్ డిస్కషన్ అనేది జరగడం లేదు ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద. సో ఇది ప్రొవైడ్ చేయడానికి, ఒక డీటెయిల్ డిస్కషన్ ప్రొవైడ్ చేయడానికి, ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ని ప్రొవైడ్ చేయడానికి, ఒక మ్యాటర్ యొక్క డీటెయిల్గా డిస్కస్ చేసేసి అవుట్కమ్ని డిసైడ్ చేయడానికి ఒక డెలిబరేటివ్ ఫంక్షన్గా బాడీగా యూజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. దాని ద్వారా ఏం జరుగుతుంది, ఏవైతే వీళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారో వాటిని ఇన్కార్పొరేట్ చేయడం ద్వారా క్వాలిటీ ఆఫ్ లెజిస్లేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒక లెజిస్లేషన్ వర్క్ యొక్క క్వాలిటీ ఏదైతే ఉందో, బిల్స్ ఆర్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక డెలిబరేటివ్ ఫంక్షన్, రైట్? బట్ ఈ రోజుల్లో దాన్ని ఎలా చూడడం జరుగుతుంది, ఒక ఆర్నమెంటల్ బాడీగా మాత్రమే చూడడం అనేది జరుగుతుంది. ఒక సూపర్ ఫ్లాస్ బాడీగా మాత్రమే చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. వాట్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ ఫర్ దేర్? సో ఏమైతే ఉన్నాయి, వాళ్ళు ఏమి ఆర్గ్యుమెంట్స్ని ప్రపోజ్ చేస్తున్నారో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటి, దాని ఎగ్జిస్టెన్స్ వచ్చేసి ఏదైతే ఉందో దాని ఎగ్జిస్టెన్స్ అనేది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మీద డిపెండ్ అయి ఉంది అని చెప్తున్నారు. డిపెండెన్స్ ఆన్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ విల్. సో ఇంతకుముందే చూసాము 169 ఆర్టికల్ ప్రకారం ఒకవేళ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఒక స్పెషల్ మెజారిటీతో ఒక రెజల్యూషన్ పాస్ చేసేసి పార్లమెంట్కి పంపించినప్పుడు పార్లమెంట్ అనేది క్రియేట్ చేయమంటే క్రియేట్ చేయవచ్చు, ఆర్ అబాలిష్ చేయమనంటే అబాలిషన్ అనేది చేయవచ్చును. సో ఇట్స్ వెరీ ఎగ్జిస్టెన్స్ ఈస్ డిపెండ్ అపాన్ ద విల్ ఆఫ్ ద అసెంబ్లీ. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. ఒక ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ అనేది లేదు. అసెంబ్లీ ఉండాలంటే ఉండాలి, లేదనంటే లేదు. రీసెంట్గా 2020లో ఏపీ గవర్నమెంట్ అనేది పాస్ చేసింది. ఏపీ అసెంబ్లీ అనేది ఒక రెజల్యూషన్ని పాస్ చేసింది టు అబాలిష్ ద స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సబ్సిక్వెంట్లీ ఇట్ వాజ్ విత్డ్రాన్, దట్ ఈస్ అనదర్ ఇష్యూ. బట్ అసెంబ్లీ అనేది పాస్ చేసింది అబాలిష్ చేయడానికి, రైట్? సో అసెంబ్లీ డిసైడ్స్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్. అనదర్ థింగ్ ఈస్ లిమిటెడ్ లెజిస్లేటివ్ పవర్స్. సరే, ఒకవేళ ఉంది లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది క్రియేట్ అయింది, దానికి ఏమన్నా ఎక్కువ మీనింగ్ఫుల్ యాక్టివిటీస్ ఏమన్నా చేస్తుందా అని అంటే లేదు. ఒక సబ్స్టాన్షియల్ లెజిస్లేటివ్ పవర్స్ అనేవి ఏవీ లేవు. ఎట్ మ్యాక్స్ ఒక ఆర్డినరీ బిల్స్ని ఇవి 4 months వరకు మాత్రమే డిలే చేయవచ్చును. ఆర్డినరీ బిల్స్ని ఒక 4 months వరకు డిలే చేయవచ్చును. ఒకవేళ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డిసగ్రిమెంట్ బిట్వీన్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ద స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, దెర్ ఈస్ నో స్కోప్ ఫర్ జాయింట్ సిట్టింగ్. నార్మల్గా ఏం జరుగుతుంది, లోక్సభకి రాజ్యసభకి ఏమన్నా అసలు జరిగితే ఏం జరుగుతుంది, ఇట్ విల్ గో ఫర్ జాయింట్ సిట్టింగ్ టు రిజాల్వ్ ద ఇష్యూ. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో లెజిస్లేటివ్ అసెంబ్లీకి లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఏమైనా ఇష్యూ అయితే జాయింట్ సిట్టింగ్స్కి ఎటువంటి ప్రొవిజన్ అంటూ లేదు. ఏదైతే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉందో దాని యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ప్రకారం అనేది బిల్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఇట్ కెన్ ఇగ్నోర్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అబ్జెక్షన్స్ ఆర్ రికమెండేషన్స్, రైట్? సో
ఎట్మాక్స్ ఏం చేయగలుగుతుంది, ఒక 4 monthsని డిలే చేస్తుంది. ఒక ఆర్డినరీ బిల్ అయిందనుకోండి, దాన్ని లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఒక 4 months వరకు డిలే చేయగలుగుతూ ఉంటాయి. 4 months వరకు డిలే చేయగలుగుతూ ఉంటాయి. అనదర్ థింగ్ ఈస్ రిలేటెడ్ టు ద ఫైనాన్షియల్ మ్యాటర్. ఫైనాన్షియల్ మ్యాటర్ రిలేటెడ్లో ఒక సబ్స్టాన్షియల్ పవర్స్ అంటూ ఏమీ ఉండవు. ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ పవర్స్. దే కెనాట్ రిజెక్ట్ ద బిల్, దే కెనాట్ అమెండ్ ద మనీ బిల్, రైట్? సో ఇట్ కెన్ ఓన్లీ విత్ హోల్డ్ ద బిల్ ఫర్ 14 days. ఆర్డినరీ బిల్ అయితే 4 months, ఫైనాన్స్ బిల్ అయితే 14 days. ఫైనాన్స్ బిల్ ఆర్ మనీ బిల్ అయితే 14 days వరకు మాత్రమే విత్ హోల్డ్ అనేది చేయవచ్చును. ఏవైతే వీళ్ళు రికమెండేషన్స్ ఇస్తారో ఆ రికమెండేషన్స్ని అసెంబ్లీ కన్సిడర్ చేయొచ్చు ఆర్ ఇగ్నోర్ కూడా చేయొచ్చును. ఇట్ కెన్ కన్సిడర్ ఆర్ ఇగ్నోర్ దీస్ రికమెండేషన్స్, రైట్? అట్ ది సేమ్ టైం లిమిటెడ్ ఎలక్టోరల్ రోల్. ఏదైతే అసెంబ్లీస్ అనేవి, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అనేవి రాజ్యసభ ఎంపీ ఎలక్షన్స్లో అండ్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అనేవి, రైట్? స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, ఎస్ఎల్ఏస్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అనేవి రాజ్యసభ ఎంపీ ఎలక్షన్స్లో అండ్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్సీస్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎంపీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయరు, ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేయరు. ఏవైతే ఇంపార్టెంట్ ఎలక్టోరల్ ప్రాసెసెస్ ఉన్నాయో వాటి మీద ఎటువంటి ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయదు, ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. రెడ్యూసింగ్ దేర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ఇంపార్టెంట్ ఎలక్టోరల్ ప్రాసెసెస్. దే కెనాట్ ఓట్ ఇన్ ద ఎలక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ. సో వాళ్ళ యొక్క రోల్ అనేది, ఎలక్టోరల్ రోల్ కూడా తక్కువగానే ఉంటుంది. అండ్ నాన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అనేది నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేసినప్పుడు ఒకవేళ ఓడిపోయినట్లయితే ఆర్ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది అపోజిషన్స్ పాస్ చేసినట్లయితే వీళ్ళు రిజైన్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. బట్ నో కాన్ఫిడెన్స్ మోషన్స్ అనేది స్ట్రిక్ట్గా లోక్సభలోనే ప్రొవైడ్ చేయాలి. స్టేట్ విషయానికి వస్తే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మాత్రమే ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అట్ సేమ్ టైం అడ్జర్న్మెంట్ మోషన్ ఏదైతే ఉందో దాన్ని లోక్సభలో మాత్రమే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో మాత్రమే యూజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఎగ్జిక్యూటివ్ అకౌంటబిలిటీ ఏదైతే ఉందో ఆ స్కోప్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఓన్లీ టు ద అసెంబ్లీస్, నాట్ టు ద కౌన్సిల్. సో thus limiting the opportunities for the MLCs to hold the executive accountable for their actions, policies and decisions. At the same time, these people's composition also matters. Composition. See, few people are partly elected, partly nominated, and they represent the diverse sections of the society. Teachers, graduates, panchayats, local bodies, right? And at the same time nominated members, and those are selected through MLAs. See, the diversity అనేది ఒక ఎక్కువగా ఉంది. So they may represent the interest of different sections, varied interest. They have the varied interest in the council, right? సో అందరూ కలిసి ఒకే నిర్ణయం మీద, ఒకే ఇష్యూ మీద డిబేట్ కోసం అడగకపోవచ్చు. అందరికీ ఒకే స్టాన్స్ అనేది ఉండకపోవచ్చు ఒక డిసిషన్ మీద, రైట్? సో దెర్ ఈస్ ల్యాక్ ఆఫ్ కోహెషన్ ఇన్ ద కౌన్సిల్. దేర్ మే నాట్ బి యూనిటీ అండ్ దేర్ ఇంట్రెస్ట్ ఆర్ varied. సో దే మే నాట్ బి ఆన్ ద సింగిల్ స్టాండ్ ఆన్ వేరియస్ ఇష్యూస్, ఎఫెక్టివ్లీ హ్యాంపరింగ్ ద వర్కింగ్ ఆఫ్ ద councils, of the effectiveness of the councils as well. అందువల్లనే దీన్ని ఒక సూపర్ఫ్లూస్ బాడీ అని అంటాను, ఒక రిడెండెంట్ బాడీ. రిడెండెంట్ అయితే అవసరం లేనిది, అన్నెసెసరీ బాడీ అని పిలవడం జరుగుతూ ఉంటుంది ఈ కారణాల వల్ల, రైట్? బట్ దెర్ ఆర్ సర్టెన్ ఇంపార్టెన్స్, సర్టెన్ సిగ్నిఫికెన్స్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్. వాట్ ఈస్ దట్? వీ హ్యావ్ టు డిస్కస్. సిగ్నిఫికెన్స్. ఫస్ట్ థింగ్, they fill the gaps in the legislative scrutiny, right? So they fill the gaps. నార్మల్గా ఏం జరుగుతుంది, లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనేవి ఎప్పుడైనా అసెంబ్లీలో బిల్స్ పాస్ అయిన తర్వాత కౌన్సిల్స్కి బిల్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది, రైట్? అసెంబ్లీలో చాలా ఏంటి అంటే వర్క్ లోడ్ అనేది హెవీగా ఉంటుంది అండ్ మోర్ పొలిటికల్ డిస్కషన్స్ అనేవి ఎక్కువగా జరుగుతాయి. ఎక్కడైతే ఇక్కడ డిబేట్స్ డిస్కషన్స్ జరుగుతాయో అవి డిబేట్స్ డిస్కషన్ అన్ని ఒక పొలిటికల్ నేచర్తో కూడుకొని
ఉండడం అనేది జరుగుతుంది. అక్కడ బిల్స్ యొక్క డీటెయిల్ స్క్రూటినీ అనేది జరగదు. బట్ కౌన్సిల్స్ ప్రొవైడ్ దీస్ అడిషనల్ ఓవర్సైట్ అండ్ డీటెయిల్డ్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ ద మ్యాటర్స్. దే ప్రొవైడ్ దేర్ ఇన్పుట్స్, వాల్యుబుల్ ఇన్పుట్స్. At the same time, when they are providing inputs, it has certain moral force. Like people like Kodandaram, Nageshwar Rao and other అందశ్రీ ఎప్పుడైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు ఏదైనా ఇన్పుట్స్ ఇచ్చారనుకోండి, గవర్నమెంట్ మీద బైండింగ్ లేకపోయినా ఒక మోరల్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఒక మోరల్ ఫోర్స్ అనేది ఉంటుంది. ఒకవేళ వీళ్ళు ఏమన్నా తప్పు అని చెప్పేసి గవర్నమెంట్ పాలసీస్లో ఇది తప్పు ఉందని యాక్ట్ చేశారంటే పీపుల్లోకి ఎక్కువగా వెళ్తుంది. కాబట్టి గవర్నమెంట్స్ అనేవి వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని అంత లైట్గా తీసుకోవు, రైట్? సో దే హ్యావ్ సర్టన్ మోరల్ ఫోర్స్ యాజ్ వెల్, రైట్? ఎట్ ద సేమ్ టైమ్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ ద సిన్సియర్ వర్క్. నార్మల్గా చూసినట్టయితే అసెంబ్లీలో కంటే కౌన్సిల్లోనే డిబేట్స్ అనేవి చాలా ఫ్రూట్ఫుల్గా జరుగుతాయి. ఒక డెకోరం అనేది ఉంటుంది. ఎందుకు? ఎక్స్పర్ట్స్ ఉంటారు, మంచి ప్రొఫెషన్స్ నుంచి వస్తారు. దీస్ ఆర్ నాట్ సీజన్ పొలిటీషియన్స్, రైట్? ఎక్కువగా సీజన్ పొలిటీషియన్స్ ఉంటారు, బట్ హూ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దేర్ సబ్జెక్ట్ మ్యాటర్స్. సో చాలా డీటెయిల్ కమిటెడ్గా ఉంటారు, వర్క్ ఎక్కువగా చేస్తారు, కాంట్రిబ్యూట్ అనేది ఎక్కువగా చేస్తారు. ఏమైనా బిల్ స్క్రూటినీకి వచ్చినప్పుడు డీటెయిల్డ్ ఎనాలిసిస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. స్టేక్ హోల్డర్స్ని ఎక్కువగా కలుస్తారు, అందుబాటులో ఉంటారు, వాళ్ళ నుండి ఇన్పుట్స్ తీసుకుంటారు, గవర్నమెంట్కి ఆ ఇన్పుట్స్ని ఇస్తారు. సో వీళ్ళ యొక్క వర్క్ అనేది ఏదైతే ఉందో, ట్రాక్ రికార్డ్ ఏదైతే ఉందో చాలా ఎక్కువగా చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే పొలిటికల్ ఆస్పెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటుంది, డైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి తక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఒక లెజిస్లేటివ్ ప్రాసెస్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అనదర్ థింగ్ ఈస్ ఆన్ కన్సిడరేషన్ ఆఫ్ రిపోర్ట్స్. ఈ వేరియస్ పార్లమెంటరీ కమిటీస్ ఉన్నాయి కదా, పార్లమెంటరీ కమిటీస్ లైక్ పిఏసి ఉంది అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది, కాగ్ ఉంటుంది. సో వేరియస్ రిపోర్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ రిపోర్ట్స్ గురించి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో డిస్కషన్ అనేది చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. బట్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో ఈ డిబేట్స్ అనేవి చాలా ఫ్రూట్ఫుల్గా అర్థవంతంగా జరుగుతూ ఉంటాయి. బికాస్ దిస్ పీపుల్ ఆర్ ఎక్స్పర్ట్స్, రైట్? సో అందువల్ల వాళ్ళు ఈ రిపోర్ట్స్ అన్ని కన్సిడర్ చేసుకొని ఏవైతే స్టేట్స్కి అవసరం ఉన్నాయో, స్టేట్స్ ఎక్కడైతే ల్యాకింగ్గా ఉన్నాయో, ఎటువంటి పాయింట్స్ అనేది స్టేట్స్ అనేది ఇన్కార్పొరేట్ చేయగలుగుతారో ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి రిపోర్ట్స్ అన్నిటికీ తద్వారా ప్రజలకి ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ దర్ ఇన్ఫార్మ్డ్ సిటిజన్స్, రైట్? సో ఏవైతే గవర్నెన్స్ ప్రాసెస్ పట్ల ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో డిబేట్స్ ద్వారానే తెలుస్తూ ఉంటుంది ప్రజలకి. నార్మల్గా అసెంబ్లీలో డిబేట్స్ అనేవి పొలిటికల్ నేచర్గా ఉండడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా పాస్ అవ్వదు పబ్లిక్కి. కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో డిబేట్స్ అనేవి చాలా డెకోరంతో కూడుకొని ఉంటాయి. కాబట్టి పీపుల్ కెన్ గెయిన్ మోర్ ఇన్సైట్స్, కెన్ మోర్ నాలెడ్జ్ ఇన్ టు ద గవర్నెన్స్ ఆస్పెక్ట్స్. సో కంక్లూషన్ ఏం రాయాలి మనము? కంక్లూషన్లో ఏదైతే ఉన్నాయో ఇప్పటికీ స్టిల్ సూపర్ఫ్లూయస్గా పార్లమెంటల్ బాడీగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అని అంటే సబ్స్టాన్షియల్ పవర్స్ లేకపోవడం వల్ల ఇలా కనబడుతూ ఉంటుంది. హౌఎవర్ ఇట్ ఈస్ నాట్ టు అబాలిష్ ద బాడీ బట్ టు స్ట్రెంగ్థెన్ ద బాడీ బై గివింగ్ సబ్స్టాన్సివ్ పవర్స్. ఎఫెక్టివ్గా పనిచేయాల్సి ఏవైతే కావాల్సిన పవర్స్ ఉన్నాయో ఆ పవర్స్ని ఇవ్వడం అనేది అవసరం అని చెప్పాలి. ఆల్టుగెదర్గా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీని రిమూవ్ చేయడం కాదు, దానికి కావాల్సిన పవర్స్ అనేవి ఇవ్వడం ద్వారా, ఎఫెక్టివ్నెస్ని పెంచడం ద్వారా ఒక రాజ్యసభ అయితే ఎలా పనిచేస్తూ ఉంటుందో పార్లమెంట్ లెవెల్లో అలా కావాల్సిన మెకానిజమ్స్ అన్నింటినీ ఎస్టాబ్లిష్ చేసి కౌన్సిల్స్ని స్ట్రెంగ్థెన్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కంక్లూషన్లో రాయాలి. కంక్లూషన్లో ఎప్పుడైనా బ్యాలెన్స్డ్ ఒపీనియన్ అనేది ఉండాలి. అట్ ద సేమ్ టైం ఫ్యూచరిస్టిక్ ఆస్పెక్ట్ అనేది రావాలి, రైట్? అదే వే ఫార్వర్డ్ అంటున్నాం. వే ఫార్వర్డ్ అనేది రావాలి. ఇక్కడ వే ఫార్వర్డ్ ఏంటి? వే ఫార్వర్డ్ ఈస్ నాట్ టు అబాలిష్ ద కౌన్సిల్స్ బికాస్ దే ఆర్ నాట్ ద superfluous body that people think they have certain utility. This only thing is they lack certain powers, so we need to give them the required powers to make them and to strengthen them, right? So ade manam conclusion lo rastam. While the legislative councils may be seen as ornamental or superfluous due to limited powers and dependence on the legislative assemblies, it still plays a crucial role in providing detailed scrutiny and accommodating experts in the legislative process. To enhance its effectiveness, council need to be empowered with wider and more substantial powers, enabling them to act as a robust second chamber, similar to the Rajya Sabha at the center. ఒక రాజ్యసభ అయితే ఎలా అయితే పనిచేస్తుందో
ఆ రాజ్యసభ లాగా యాక్ట్ చేయడానికి ఎక్కువగా పవర్స్ అనేవి ఇవ్వాలి, ఎంపవర్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాము కంక్లూజన్లో. రైట్, లెట్ us లుక్ ఇన్ టు అనదర్ క్వశ్చన్. ఎన్యూమరేట్ ఇంపార్టెంట్ ప్రివిలేజెస్ ఎంజాయ్డ్ బై ఈచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ కలెక్టివ్లీ అండ్ ఇట్స్ మెంబర్స్ ఇండివిజువల్లీ అండ్ ఆల్సో డిస్కస్ దేర్ సిగ్నిఫికెన్స్. ఇక్కడ దేని గురించి అడుగుతున్నారు? పార్లమెంటరీ ప్రివిలేజెస్ గురించి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. క్వశ్చన్లో ఏమడుగుతున్నారు? ఈచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ కలెక్టివ్లీ, ఏదైతే కలెక్టివ్ ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయి, అండ్ మెంబర్స్ ఇండివిజువల్లీ, ఏవైతే ఇండివిజువల్ ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అడగడం జరుగుతూ ఉంటుంది. పార్లమెంటరీ ప్రివిలేజెస్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. ఫస్ట్ ఇక్కడ ఇంట్రడక్షన్ ఎలా స్టార్ట్ చేయాలి? పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటే ఏంటి డెఫినేషన్ రాయడం ద్వారా వాటి యొక్క ఇంట్రడక్షన్ని స్టార్ట్ చేయవచ్చు. ఇక్కడ అడుగుతున్న టాపిక్ ఏంటి డిస్కస్ చేస్తుంది? పార్లమెంటరీ ప్రివిలేజెస్. బాడీలో ఏమడుగుతున్నారు? హౌస్ యొక్క ప్రివిలేజెస్ అడుగుతున్నారు, హౌస్ కలెక్టివ్ ప్రివిలేజెస్ అడుగుతున్నారు, అండ్ ఇండివిజువల్ ప్రివిలేజెస్ అని అడగడం జరుగుతూ ఉంటుంది. దర్ ఈస్ అనదర్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. ఇంకొకటి ఏమడుగుతున్నారు? సిగ్నిఫికెన్స్ ఏంటి అని అడగడం జరిగింది. సో సిగ్నిఫికెన్స్ని కూడా డీటెయిల్గా రాయాలి. రైట్, 3 పార్ట్స్. సో ఏదైతే కలెక్టివ్ ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మెన్షన్ చేయాలి, ఇండివిజువల్ ప్రివిలేజెస్ మెన్షన్ చేయాలి, అట్ ద సేమ్ టైం సిగ్నిఫికెన్స్ కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. వాట్ ఆర్ ద ప్రివిలేజెస్? ప్రివిలేజెస్ అంటే ఏంటి? ప్రివిలేజెస్ రెఫర్స్ టు సర్టెన్ ఎంటైటిల్మెంట్స్. ఎవరికైతే ఒకరికి కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయంటే వాళ్ళకి ఉన్న ఒక ఎంటైటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, స్పెషల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, ఇమ్యూనిటీస్ ఉన్నాయో, వాటిని వారికి ఉన్న ప్రివిలేజెస్ అని అడగడం జరుగుతూ ఉంటుంది. ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ కూడా ఇలానే సేమ్. పార్లమెంటరీ ప్రివిలేజెస్ రెఫర్స్ టు ద స్పెషల్ రైట్స్, immunities granted to the each house of the parliament and its members. ఏవైతే ఉన్నారో వాళ్ళ మెంబర్స్కి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి. సో దీస్ రెఫర్స్ టు ద స్పెషల్ రైట్స్ అండ్ ఇమ్యూనిటీస్. యూ కెన్ ఈవెన్ యాడ్ ఎంటైటిల్మెంట్స్ granted to the house collectively and its members individually. ఎందుకోసం ఇవి ఇవ్వడం జరిగింది? ensuring they can perform their legislative function without any undue interference from external or from outside. What is this outside meaning? This could be like starting from public, media, NGOs, civil societies, organization. Another thing is the other organs of the government itself, that is executive, judiciary. సో ఏవైతే అన్డ్యూ ఇంటర్ఫిరెన్స్ అనేది వీటి నుండి ఏమీ లేకుండా పార్లమెంట్ అనేది ఫ్రీగా వర్క్ చేయడానికి కావాల్సిన ఒక ఇమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, ఎంటైటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటినే పార్లమెంటరీ ప్రివిలేజెస్ అని అనడం జరుగుతూ ఉంటుంది. రైట్స్ రెఫర్స్ టు ద స్పెషల్ రైట్స్ అండ్ ఇమ్యూనిటీస్ గ్రాంటెడ్ టు ద మెంబర్స్ అండ్ హౌస్ కలెక్టివ్లీ. దీస్ ఆర్ ఎసెన్షియల్ టు ఎన్ష్యూర్ దట్ దే పర్ఫార్మ్ the legislative activities without any undue interference. ఇక్కడ వర్డ్ అనేది undue అనేది వాడుతున్నాం. undue అంటే అవసరం లేనిది. ఎంతవరకు అయితే వితౌట్, undue అని అంటే నెగటివ్ కనోటేషన్లో వాడుతున్నాం. రైట్. సో వాట్ ఆర్ ద ప్రొవిజన్, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్? ఆర్టికల్ 105 empowers parliament to codify these parliamentary privileges. పార్లమెంట్ ఏదైతే కోడిఫై చేసే ముందు వరకు ఎలా ఉండాలి అని చెప్పారు? అప్పటి వరకు అయితే మనకి ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు ఏవైతే పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఉన్నాయో అకార్డింగ్ టు బ్రిటిష్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటినే కంటిన్యూ చేయాలి అనడం జరిగింది. ఏవైతే బ్రిటిష్ ప్రాక్టీసెస్, బ్రిటిష్లో ఉన్నప్పుడు ఏవైతే పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఉన్నాయో వాటినే ఎనాక్ట్ చేయడం అనేది జరిగింది. అట్ ద సేమ్ టైం ఎక్స్ప్లిసిట్గా ఆర్టికల్ 105 ద్వారా పార్లమెంట్కి పవర్ అనేది ఇవ్వడం జరిగింది టు కోడిఫై దీస్ పార్లమెంటరీ ప్రివిలేజెస్. అప్పటి వరకు ఏవైతే ఉన్నాయో ఎగ్జిస్టింగ్లో వోగ్లో ఏవైతే ఉన్నాయో వాటినే యూజ్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఇందాక చెప్పినట్టు పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేది 2 types, కలెక్టివ్ ప్రివిలేజెస్ అండ్ ఇండివిజువల్. కలెక్టివ్ ప్రివిలేజెస్ అంటే ఏంటి చూద్దాం. సో దీస్ ఆర్ ఎంజాయ్డ్ బై హౌస్ యాజ్ ఏ హోల్. సో హౌస్ మొత్తానికి కలిపి ఎక్స్టెండ్ చేసిన వాటిని కలెక్టివ్ ప్రిన్సిపల్స్ అని అనడం జరుగుతుంది. కలెక్టివ్ ప్రివిలేజెస్ అనడం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఏంటి? పబ్లికేషన్ రైట్స్. ఏవైతే పార్లమెంట్లో డిబేట్స్ అనే ప్రొసీడింగ్స్ ఉన్నాయో ప్రతి హౌస్ అనేది ఎక్స్క్లూజివ్ రైట్ ఉంటుంది. ఆ హౌస్ మాత్రమే పబ్లిష్ చేసుకోవడానికి ఎక్స్క్లూజివ్ రైట్స్ అనేవి ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం
At the same time, they can prevent any other person from printing these unauthorized publication of these things. Unauthorized publication of these things. ఎందుకు ఇలా ఉండడం ద్వారా ఏవైతే హౌస్లో జరుగుతున్న మ్యాటర్స్, సెన్సిటివ్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో హౌస్ మాత్రమే పబ్లిష్ చేయడానికి ఒక ఆపర్చునిటీ అనేది ఉంటుంది. ఏవైతే ప్రొసీడింగ్స్, డిబేట్స్ ఉన్నాయో దే హ్యావ్ ద ఎక్స్క్లూజివ్ రైట్ టు పబ్లిష్ దీస్ ప్రొసీడింగ్స్ అండ్ దే కెన్ ప్రివెంట్ ఎనీ అదర్ పర్సన్, స్పెషల్లీ అన్ఆథరైజ్డ్ రిపోర్టింగ్ ఆఫ్ దీస్ పబ్లికేషన్స్. ఎవరైతే ఆథరైజ్ లేకుండా, పార్లమెంట్ యొక్క ఆథరైజ్ లేకుండా పబ్లిష్ చేస్తారో వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. హవెవర్ ఎప్పుడైతే ట్రూ ప్రొసీడింగ్స్ ఆఫ్ ద పార్లమెంట్ని చేస్తారో, ఎటువంటి మిస్లీడింగ్ లేకుండా, మిస్గైడెన్స్ లేకుండా ట్రూ ప్రొసీడింగ్స్ని పబ్లిష్ చేస్తారో ఆ పబ్లిష్మెంట్ అనేది అలౌడ్గా ఉంటుంది. ప్రెస్ అనేది ఇటువంటి పబ్లికేషన్స్ చేయడానికి పర్మిషన్ అనేది ఉంటుంది. తద్వారా ఏం చేస్తున్నారు ఇక్కడ, దే ఆర్ ఎఫెక్టివ్లీ ట్రయింగ్ టు బ్యాలెన్స్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ టు ద ప్రెస్ దట్ ఈస్ అవైలబుల్ టు ద ప్రెస్ టు ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద డిబేట్స్. దట్ మీన్స్ ఎటువంటి మిస్లీడింగ్ లేకుండా ఒక మిస్ఇన్ఫర్మేషన్ని ప్రివెంట్ చేయడానికి ఈ యొక్క ప్రివిలేజ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది, పబ్లికేషన్ రైట్స్ ఏదైతే ఉందో. అనదర్ థింగ్ ఈస్ ఎక్స్క్లూజన్ ఆఫ్ స్ట్రేంజర్స్. ఈ నార్మల్గా పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయనుకోండి, ఎవరెవరు ఆడియన్స్ రావచ్చు, మీడియా వస్తుంది, సర్టెన్ ఎమినెంట్ పర్సనాలిటీస్ వస్తారు, పబ్లిక్ వస్తారు, రైట్. ఎట్ ద సేమ్ టైం అదర్ కంట్రీస్ ఎవరైనా డిగ్నిటరీస్ వస్తే వాళ్ళు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. వేరే హౌస్లో ఉన్న వాళ్ళు రావడం జరుగుతుంది. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ నుంచి ఎవరైనా వస్తే వాళ్ళు జరుగుతుంది. అడ్వకేట్ జనరల్స్ ఆర్ అటార్నీ జనరల్స్, లా ప్రొసీడింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా విట్నెస్ చేసే అవకాశం అనేది ఉంటుంది గ్యాలరీ నుండి, రైట్. ఇలా కాకుండా సీక్రెట్ సిట్టింగ్స్ని కూడా ఏర్పాటు చేసుకునే ఒక ప్రివిలేజ్ అనేది పార్లమెంట్కి ఉంది. సీక్రెట్ సిట్టింగ్ అంటే ఏంటి? ఇట్ కెన్ ఎక్స్క్లూడ్ స్ట్రేంజర్స్ ఫ్రమ్ ఇట్స్ ప్రొసీడింగ్స్, కెన్ ఓన్లీ అలౌ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్. ఎవరైతే హౌస్లో ఉన్న మెంబర్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే అలో చేయవచ్చు. ఎందుకు? ఎప్పుడైనా నేషనల్ సెక్యూరిటీ రిలేటెడ్ మ్యాటర్స్ వచ్చినా, ఒక సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ మ్యాటర్స్ డీటెయిల్గా డిస్కస్ చేయాల్సిన అవసరం వచ్చిందనుకోండి, పబ్లిక్ యొక్క స్క్రూటినీ లేకుండా, మీడియా యొక్క గ్లేరింగ్ లేకుండా చాలా క్యాండిడ్ డిస్కషన్స్ జరగాలనుకోండి, అట్లాంటప్పుడు ఇటువంటి సీక్రెట్ సిట్టింగ్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. స్పెషల్లీ ఎప్పుడైనా ఇంపార్టెంట్ నేషనల్ ఎమర్జెన్సీ రిలేటెడ్, నేషనల్ సెక్యూరిటీ రిలేటెడ్ ఎప్పుడైనా ఇట్లాంటి డిస్కషన్ జరుగుతున్నప్పుడు పార్లమెంట్ కెన్ గో ఫర్ సీక్రెట్ సిట్టింగ్స్ యాజ్ వెల్. ఇదంతా హౌస్ కలెక్టివ్గా చేస్తుంది కాబట్టి వీటిని కలెక్టివ్ ప్రివిలేజెస్ అని అంటున్నాము. అట్ ది సేమ్ టైం రెగ్యులేషన్ ఆఫ్ ఇంటర్నల్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో పార్లమెంట్కి సంబంధించిన ఇంటర్నల్ అఫైర్స్ని పార్లమెంట్ కెన్ మేనేజ్ దెమ్. దిస్ ఈజ్ అ ప్రివిలేజ్. ఎందుకు? వీటిలోకి జ్యుడిషియరీ ఎంటర్ అవ్వడానికి లేదు, ఎగ్జిక్యూటివ్ ఎంటర్ అవ్వడానికి లేదు. పార్లమెంట్ ఒకవేళ లోక్సభ అయితే స్పీకర్, రాజ్యసభ అయితే వైస్ చైర్మన్, దట్ ఈస్ వైస్ ప్రెసిడెంట్, కెన్ ఫ్రేమ్ ద రూల్స్ అండ్ రెగ్యులేట్ దేర్ ఓన్ ప్రొసీజర్, కండక్ట్ ఆఫ్ బిజినెస్, రైట్. ఎట్ ద సేమ్ టైం వీటిలో ఏమైనా ఇష్యూస్ వచ్చినా, ఎటువంటి ఏమైనా గొడవలు జరిగినా, దే కెన్ అడ్జుడికేట్ దీస్ మ్యాటర్స్ అపాన్ దెమ్ సెల్ఫ్. ఏవైతే వాళ్ళ దగ్గర పార్లమెంట్ లోపల జరుగుతున్న ఎటువంటి ఇష్యూస్ ఏమైనా జరుగుతూ ఉంటే వాటిని అడ్జుడికేట్ చేసే పవర్ అనేది ఎవరికి ఉంటుంది అని అంటే, ఎవరైతే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సో దే హ్యావ్ ద కంట్రోల్ ఓవర్ ద ప్రొసీజర్స్, ద కోడ్ ఆఫ్ కండక్ట్, కోడ్ ఆఫ్ బిజినెస్, రైట్. ఏదైతే ఉందో కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉందో వాటి మధ్యలో ఈవెన్ ద అడ్జుడికేటింగ్ పవర్స్ ఆఫ్ ద ఇష్యూస్ దట్ ఆర్ అరైజింగ్ విత్ ఇన్ ద పార్లమెంట్ ఏవైతే ఉందో అది కంప్లీట్గా పార్లమెంట్ దగ్గరే ఉంటుంది. అట్ ది సేమ్ టైం లీగల్ ఇమ్యూనిటీ. నో పర్సన్ ఎవరైనా పార్లమెంట్లో మాట్లాడినా, ఎటువంటి వాళ్ళకు ఒపీనియన్స్ని చెప్పినా కూడా వాళ్ళు లీగల్ స్క్రూటినీ ఫేస్ చేయాల్సిన అవసరం అంటూ ఉండదు. దే కెనాట్ బి అరెస్టెడ్, రైట్. సో వాళ్ళ పని విషయంలో, ఏ విషయంలో, పార్లమెంటరీ విషయంలో కూడా జ్యుడిషియరీ అనేది ఇంటర్ఫియర్ అవ్వడానికి లేదు. పార్లమెంట్లో ఎనీథింగ్ దట్ ఈస్ సెడ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్, రైట్. సో దేర్ కెన్ బి నో లీగల్ ప్రాసెస్ ఫర్ దట్ మ్యాటర్. ఈవెన్ పార్లమెంట్ ప్రెమైసెస్ లోపల ఎవరిని పర్మిషన్ తీసుకోకుండా ఒకవేళ అరెస్ట్ చేయడానికి కూడా ఉండదు పార్లమెంట్ ప్రాసెస్. ఒకవేళ క్రిమినల్ ప్రొసీడింగ్స్ మీద ఎవరైనా అరెస్ట్ చేద్దాం అనుకున్నా కూడా, పార్లమెంట్ లోపల ఎవరైనా అరెస్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారి యొక్క పర్మిషన్ తీసుకున్నాక మాత్రమే అరెస్ట్ చేయవలసిన స్కోప్ అనేది ఉంటుంది, అరెస్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అట్ ది సేమ్ టైం
judicial non-interference. Courts are prohibited from inquiring into the proceedings of the house and even committees. కమిటీస్లో ఎటువంటి డెలిబరేషన్ జరిగాయి, ఎటువంటి డిస్కషన్ జరిగాయి, లోక్సభ రాజ్యసభలో ఎటువంటి డిస్కషన్ జరిగాయి అన్న మ్యాటర్స్ మీద కోర్ట్స్ అనేవి ఇంటర్ఫియర్ అవ్వవు. అందుకే కదా మనం చూసుకున్నాం ఎఫెక్టివిటీ అనేది తగ్గుతూ ఉంది పార్లమెంట్లో అని చెప్పేసి ఒక క్యాలెండర్ని ఎస్టాబ్లిష్ చేయండి అని చెప్పేసి చాలామంది పిల్స్ ఫైల్ చేసి పిఐఎల్స్ ఫైల్ చేసి కోర్టుకి వెళ్ళడం జరిగింది. బట్ కోర్ట్ రిఫ్రైన్డ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ సేయింగ్ దట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ బిజినెస్ ఇన్ ఇంటర్ఫియరింగ్ విత్ ద లెజిస్లేటివ్ మ్యాటర్స్తో వాళ్ళ యొక్క కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్తో మేము ఇన్వాల్వ్ అవ్వలేము, వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వలేము అని చెప్పడం జరిగింది. రైట్. సో దిస్ ఈస్ నాన్ ఇంటర్ఫరెన్స్ బై ద జ్యుడిషియరీ ఇన్ టు ద లెజిస్లేటివ్ డొమైన్. అనదర్ థింగ్ ఈస్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద మెంబర్ స్టేటస్. ఎప్పుడైనా ఎవరైనా మెంబర్స్ అరెస్ట్ అయ్యారనుకోండి, బయట డిటెన్షన్ అయినా కూడా, కన్విక్ట్ అయినా కూడా, ఇంప్రిజన్ అయినా కూడా వాళ్ళు వెంటనే ఇమ్మీడియట్గా హౌస్ అనేది తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. దే హ్యావ్ టు ఇన్ఫార్మ్ ద హౌస్ whenever they arrest or detain or convict or imprison any of their member, right? Even the release also, ఎప్పుడైనా వాళ్ళ యొక్క మెంబర్స్ని రిలీజ్ చేశారనుకోండి, అప్పుడు కూడా హౌస్కి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అట్ ది సేమ్ టైం పనిష్ ఫర్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్. ఎప్పుడైతే ఈ ప్రివిలేజెస్ ఉన్నాయి, ఈ ప్రివిలేజెస్ని ఎవరైనా బ్రీచ్ చేశారనుకోండి, వాళ్ళని పనిష్ చేయడానికి కూడా కంటెంప్ట్ పవర్స్ అనేవి వీళ్ళ దగ్గర ఉంటాయి. సో బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్ పవర్ అనేది ఉంటుంది, పనిష్మెంట్ ఫర్ ద బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్. రైట్. సో దే కెన్ సస్పెండ్ ఆర్ దే కెన్ ఈవెన్ అడ్మానిష్ ఎనీ మెంబర్స్, ఈవెన్ విత్ ఇన్ మెంబర్స్, పబ్లిక్ అయినా కూడా అడగవచ్చు, ఆర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కూడా అవ్వచ్చు, మినిస్టర్స్ కూడా అవ్వచ్చు. ఎప్పుడైనా ఇలా బ్రీచెస్ని, హౌస్ యొక్క ప్రివిలేజెస్ని బ్రీచ్ చేశారంటే దే కెన్ పనిష్ దెమ్, రైట్. సో దే కెన్ పనిష్ them. At the same time, there are certain individual privileges as well. Individual privileges of the member. Individual privileges. First thing is freedom of speech. And votes. See, members can speak freely, right? So వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళ ఒపీనియన్స్ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, వాళ్ళ యొక్క మైండ్లో ఉన్న థాట్స్ని, ఐడియాస్ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అండ్ దే కెన్ టేక్ పార్టిసిపేషన్ ఇన్ ద ఓటింగ్ అకార్డింగ్ టు దేర్ విల్, రైట్. సో వీటిని చేసినందుకు కోర్ట్స్లో ఎటువంటి క్వశ్చన్స్ అనేది ఫేస్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. యాంటీ డిఫెక్షన్ అనేది దట్ ఈస్ ఎ సపరేట్ థింగ్. బట్ ఇక్కడ ఎవరైతే వాళ్ళ కాన్షియస్ ప్రకారం నడుచుకుంటారో, వాళ్ళ యొక్క ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేస్తారో, వాళ్ళ యొక్క ఏదైతే కండక్ట్ ఉంటుందో లోపల, దాన్ని కోర్ట్స్లో డిస్కస్ చేయడానికి ఎటువంటిది ఉండదు. దే కెనాట్ బి స్యూడ్ ఆర్ ప్రాసిక్యూటెడ్ ఫర్ ఎనీథింగ్ సెడ్ ఆర్ ఓట్ గివెన్ ఇన్ ద పార్లమెంట్. అట్ ద సేమ్ టైం ఫ్రీడమ్ ఫ్రమ్ అరెస్ట్ ఇన్ ద సివిల్ కేసెస్. ఓన్లీ సివిల్ కేసెస్లో మాత్రమే, క్రిమినల్ కేసెస్కి వర్తించదు, సివిల్ కేసెస్కి మాత్రమే. సివిల్ కేసెస్లో 40 డేస్కి ముందు, 40 డేస్ తర్వాత, పార్లమెంటరీ సెషన్ ఉందనుకోండి, 40 డేస్ ముందు అండ్ 40 డేస్ తర్వాత వరకు పర్టికులర్ మెంబర్ని అరెస్ట్ చేయడానికి ఉండదు. సో మెంబర్స్ ఆర్ ఇమ్యూన్ ఫ్రమ్ అరెస్ట్ ఇన్ సివిల్ కేసెస్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ ఇన్ సివిల్ కేసెస్ డ్యూరింగ్ ద సెషన్ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ 40 డేస్ బిఫోర్ అండ్ 40 డేస్ ఆఫ్టర్ ద సెషన్, రైట్. సో 40 డేస్ బిఫోర్, 40 డేస్ ఆఫ్టర్ ద సెషన్. అండ్ ఎగ్జెంప్షన్ ఫర్ ద ఫ్రమ్ జ్యూరీ డ్యూటీ. నార్మల్గా ఒకవేళ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనేవాళ్ళు ఏమైనా విట్నెస్గా ఉన్నారనుకోండి, ఏదైనా కేసులో వాళ్ళ యొక్క టెస్టిమోనీ అవసరమైంది అనుకోండి, వాళ్ళ యొక్క విట్నెస్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది అనుకోండి, ఆ టైంలో సెషన్స్ ఉంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళాల్సిన పని లేదు, రైట్. సో దే కెన్ రిఫ్యూజ్ టు ప్రొవైడ్ ద ఎవిడెన్స్ ఆర్ బీ విట్నెస్ ఇన్ ఎ కోర్ట్ కేసెస్ వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఎ పార్లమెంట్ ఇన్ సెషన్. పార్లమెంట్ ఎప్పుడైతే సెషన్లో ఉంటుందో ఆ టైంలో వాళ్ళు కోర్టుకి వెళ్ళి జ్యూరీ సర్వీస్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం అంటూ ఉండదు, రైట్. సో విట్నెస్ నుండి కూడా వెళ్ళాల్సిన పని అనేది లేదు, జ్యూరీస్ పని కూడా వెళ్ళాల్సిన పని అనేది అవసరం అనేది లేదు. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ పార్లమెంటరీ ప్రివిలేజెస్? సడన్ సిగ్నిఫికెన్స్ ఉంది కదా. సిగ్నిఫికెన్స్ ఏంటి? ఫ్రీ అండ్ ఫెయిర్ డిస్కషన్. ఎప్పుడైనా వాళ్ళకి సడన్ ఫ్రీడమ్ ఉన్నప్పుడే లెజిస్లేటర్స్ ఎవరైతే ఉన్నారో, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎవరైతే ఉన్నారో, దే కెన్ ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్
without any fear of legal prosecutions, legal repercussions, right? సో ఎప్పుడైతే ఎక్స్టర్నల్కి బాడీకి సబ్జెక్ట్ అవ్వకుండా ఉంటారో వాళ్ళు అప్పుడు వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసే అవకాశం అనేది ఉంటుంది. దీని ద్వారా ఒక డిబేట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా రోబస్ట్గా జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. డిస్కషన్స్ అనేవి ఎఫెక్టివ్గా జరుగుతాయి. తద్వారా క్వాలిటీ ఆఫ్ లెజిస్లేచర్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, రైట్? సో ద మెంబర్స్ కెన్ ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ మోర్ ఎఫెక్టివ్లీ అండ్ ఫ్రీలీ. ప్రొటెక్షన్ ఫ్రమ్ ద మిస్ఇంటర్ప్రిటేషన్. ఎప్పుడైతే రిపోర్టింగ్ అనేది యాక్యురేట్గా చేయాలి అని చెప్పారో దాని ద్వారా మిస్లీడింగ్, పబ్లిక్ని మిస్లీడింగ్ చేసే వాళ్ళని కటైల్ చేయవచ్చును. ఎవరైతే విల్ఫుల్గా చేస్తున్నారో అటువంటి వాళ్ళని కటైల్ చేయవచ్చును. ఎట్ ది సేమ్ టైం ప్రెమెచ్యూర్ పబ్లికేషన్ ఆఫ్ ద ప్రొసీడింగ్స్. ఏవైతే హౌస్ ప్రొసీడింగ్స్ అనేవి కంప్లీట్గా కంక్లూడ్ అవ్వకముందుకే పబ్లిష్ చేశారనుకోండి, అప్పుడు కూడా అటువంటి దాన్ని ఆపడానికి స్కోప్ అనేది ఉంటుంది. దీని ద్వారా పార్లమెంటరీ యొక్క ఇంటిగ్రిటీని ప్రొటెక్ట్ చేయవచ్చు. పార్లమెంటరీ యొక్క ఇంటిగ్రిటీ ఏదైతే డిస్కషన్ జరుగుతున్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయవచ్చు. అట్ ది సేమ్ టైం పబ్లిక్కి రైట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మిస్ఇన్ఫర్మేషన్ యొక్క స్ప్రెడ్ని తగ్గించవచ్చు, రైట్? అనదర్ థింగ్ ఈస్ ఇంటర్నల్ అటానమీ. సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది ఇవ్వడం ద్వారా జ్యుడిషియల్ ఇంటర్ఫిరెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. తద్వారా ఎఫెక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. పార్లమెంట్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో అవి స్మూత్గా కండక్ట్ చేసుకోవడానికి అవకాశం అని ఉంటుంది. ఎనీ ఎక్స్టర్నల్ ప్రెషర్స్ లేదనుకోండి, పార్లమెంట్ అనేది వాళ్ళ యొక్క లెజిస్లేటివ్ యాక్టివిటీస్ని చాలా ఫ్రీగా ఎఫెక్టివ్గా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ప్రొటెక్షన్ ఫ్రమ్ అబ్స్ట్రక్షన్. నార్మల్గా మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ డ్యూటీస్ అటెండ్ అవ్వడానికి, వాళ్ళ యొక్క డ్యూటీస్ని పర్ఫామ్ చేయడానికి వాళ్ళకు ఎటువంటి అబ్స్ట్రక్షన్స్ అనేవి రాకూడదు. నార్మల్గా స్టేట్ గవర్నమెంట్స్లో అరెస్ట్ అనేది చేయడం ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. 40 days ముందు 40 days తర్వాత సివిల్ కేసెస్లో అరెస్ట్ చేయొద్దు అని చెప్పినప్పుడు దే కెన్ బి ఫ్రీ, రైట్, ఫర్ లెజిస్లేటివ్ పర్పస్. ఎట్ ది సేమ్ టైం లీగల్ సర్వీసెస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, జ్యూరీ సర్వీసెస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ సెషన్లో ఉన్నప్పుడు కూడా అనడం ద్వారా దే కెనాట్ బి కాల్డ్ అప్ ఇన్ ద కోర్ట్స్ అన్నెసెసరీలీ, రైట్? సో దీని ద్వారా వాళ్ళ యొక్క ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో, ప్రైమరీ యాక్టివిటీ ఏంటి? టు పార్టిసిపేట్ ఇన్ ద లా మేకింగ్, టు ఎక్స్ప్రెస్ ద విల్ ఆఫ్ దేర్ కాన్స్టిట్యుయెన్సీ, టు పార్టిసిపేట్ ఇన్ ద డిబేట్స్ అండ్ డిస్కషన్. ఇటువంటి యాక్టివిటీస్ని వాళ్ళు ఎఫెక్టివ్గా చేయగలుగుతారు. తద్వారా వాళ్ళ యొక్క రోల్ని ఎఫెక్టివ్గా ఫుల్ఫిల్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ప్రెసిడెంట్ ఆఫ్ పార్లమెంటరీ డ్యూటీస్. సో పార్లమెంటరీ ఇందాక చెప్పుకున్నట్టు పార్లమెంటరీ ఏదైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ప్రైమరీ రోల్ ఏంటి, ప్రైమరీ యాక్టివిటీ ఏంటి? టు పార్టిసిపేట్, టు కాంట్రిబ్యూట్ ఫర్ లెజిస్లేషన్. ఎఫెక్టివ్ లెజిస్లేషన్ని జరిగేలాగా పార్టిసిపేట్ చేయడం అనేది వాళ్ళ యొక్క ప్రైమరీ రోల్. వాళ్ళ యొక్క ప్రైమరీ రోల్ ఈజ్ టు కాంట్రిబ్యూట్ టు ద లెజిస్లేటివ్ యాక్టివిటీస్. సో వాటిని ఎటువంటి అబ్స్ట్రక్షన్స్ లేకుండా, ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా చేయడం కోసం ఇవి ఉపయోగపడతాయి. సో వాట్ ఇస్ ద కంక్లూషన్? కంక్లూషన్ వచ్చేసి ఏంటి? దే ఆర్ వెరీ క్రూషియల్ ఫర్ పార్లమెంటరీ వర్క్. పార్లమెంట్ అనేది సాఫీగా జరగాలి అని అంటే, ఎఫెక్టివ్గా జరగాలంటే దే ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్. మనం ఏం చెప్పాలి? దెర్ ఈస్ ఎ నీడ్ ఫర్ కోడిఫికేషన్, అట్ ద సేమ్ టైం స్ట్రెంథనింగ్ దీస్ ప్రివిలేజెస్. కోడిఫికేషన్ చేయడం ద్వారా ఏముంటుంది? ఆర్బిటరీ యూజ్ని ప్రివెంట్ చేయవచ్చు, వాటి యొక్క మిస్యూజ్ అనేది కట్టెల్ చేయవచ్చు, రైట్? సో అట్ ద సేమ్ టైం స్ట్రెంథనింగ్ చేయడం ద్వారా ఎఫెక్టివ్నెస్ని ఇంకా ఇంప్రూవ్ చేయవచ్చు. కంక్లూషన్ని ఇలా రాయండి, వే ఫార్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని రాయండి. ఫస్ట్ ఇంట్రడక్షన్లో, కంక్లూషన్లో ఫస్ట్ లైన్ వచ్చేసి వాటి యొక్క ఇంపార్టెన్స్ రాసి, కోడిఫికేషన్ అట్ ది సేమ్ టైం నీడ్ ఫర్ స్ట్రెంథనింగ్, వన్ లైన్. సో పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఆర్ crucial for maintaining the authority, dignity and honor of the House of Parliament. Honor of the House of Parliament. So they enable members to discharge their responsibilities effectively, ensuring the smooth functioning of the legislative process and safeguarding the democratic principles. So legislative process అనేది స్మూత్గా అవుతుంది, వాళ్ళ యొక్క యాక్టివిటీస్ అనేవి ఎఫెక్టివ్గా జరుగుతాయి. ఎట్ ది సేమ్ టైం డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కాపాడడం జరుగుతూ ఉంటుంది. సో 3 things for effective discharge of their responsibilities and smooth conduct of parliamentary proceedings, at the same time to safeguard the democratic principle. So there is a need to codify them and to strengthen these mechanisms to ensure the integrity of the parliamentary institution and allowing it to operate without any undue influence or interference, right? Thank you. Please do attempt these questions. This is very very important, parliamentary privileges and even the
ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే చెప్పుకున్నామో లెజిస్లేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.